మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు కృష్ణా డెల్టా కింద వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కన్నీటి నుంచి వచ్చే కంటతడిని అధికారులకు చూపిద్దామని ఈరోజు మా నియోజకవర్గాల తరపున రైతుల తరపున ఈరోజు అధికారులను కలవడం జరిగింది. అత్యంతకరమైన బాధైన అంశం ఏంటంటే ఏరువాగా అనే ప్రోగ్రాం చేసింది మీరే. ఏరువాగా ప్రోగ్రాం చేసి రైతుల్ని వ్యవసాయం మొదలు పెట్టండి, పోనీ ఆ మొదలు పెట్టండితో ఆపితే పోయేది. పెద్ద పెద్ద డైలాగులు మనం ప్రెస్లో చూసుకున్నా కనపడతాయి. మా మంత్రి గారు రైతుకు వెన్నుముక్కలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, రైతుని రాజు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని 2-3 సినిమా డైలాగులు ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చి మాడటం జరిగింది. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు డ్రై స్పెల్ అని ఈరోజు మీరు చెప్తున్నారు. డ్రై స్పెల్ నడుస్తుంది కాబట్టి పంటలు వేయొద్దు, లేదా వరి మాత్రం వేయొద్దు అని మీరు చెప్తున్నారు. ఈ ఏరువాక చేసే ముందు మీకు డ్రై స్పెల్ ఉంటుంది అనేది అధికారులకు తెలుస్తుందా తెలీదా? తెలిసిన పక్షంలో ఈ లోపం ఎవరిది? డ్రై స్పెల్ ఉన్న సమయంలో రైతుల్ని ఏరువాక కార్యక్రమం చేసి కొబ్బరికాయలు కొట్టి ఎన్నుముక్కలా ఉంటామని చెప్పింది మీరా కాదా? మరి డ్రై స్పెల్ ఉన్న సమయంలో మీరు ఎట్టా వేసుకోమని ఎంకరేజ్ చేస్తారు? అసలే మనం ఎన్నుముక్క ఇచ్చేసాం. ఎప్పుడు మొన్న తుఫానికి రావాల్సిన పంట నష్టం వేయలా. సరే, ఒకప్పుడు అంటే ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవాళ్ళు. ఈసారి క్రాప్ ఇన్సూరెన్స్ మనం కట్టలా, రైతులనే కట్టుకోమన్నాం. అందులో కొద్ది గొప్ప కట్టుకున్నోడికి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన పరిస్థితి. పోనీ అది వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ యూరియా వేసిన పంట తిన్నారంటే క్యాన్సర్ వస్తుందని చెప్పడం వాస్తవమా కదా? మరి ఆ యూరియా కట్టల కోసం ప్రతి రైతుకి ఓటీపీ అనే ప్రక్రియ పెట్టి చదువురాని రైతును కూడా కొట్ల చుట్టూ తిప్పి ఆ ఓటీపీతోనే యూరియా ఇప్పించారు కదా. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు యూరియాకి ఓటీపీలు ఎందుకు పెట్టారు? అంటే ఇంత డబుల్ మైండెడ్ నేచర్ కనపడుతుందో చూసుకోండి మీరు. ఈరోజు మేము రాజకీయం ఇవన్నీ చేయడం కంటే అధికారులని రాజకీయ నాయకులు ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారేమో. మాకు తెలిసినంత జ్ఞానం మేరకు సార్ ఒక 4000 క్యూసెక్ తెచ్చుకుంటే ఈరోజు వస్తున్న దారికి కొద్దిగా అంటే బ్యారేజ్ నుంచి ఈస్ట్లో ఉన్న మా అందరికీ, ఈ కృష్ణా డెల్టాలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడుద్ది, వాళ్ళు బయటపడతారు సార్ అని చెప్పడానికి మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఒకటే మీ అందరికీ చెప్తున్నాం, పెద్దలందరూ చెప్పినట్టు. మేము అధికారులతో మాట్లాడగా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, సార్ డ్రింకింగ్ వాటర్కి రిస్క్ చేయలేకపోతున్నాం, భయపడుతున్నాం. ఒకటే చెప్తున్నా అండి, ఈరోజు రిస్క్ తీసుకుని రైతులకు ఇవ్వని పక్షాన రేపు మీరు ఇచ్చే డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా రైతులు మిగలరు సార్, ఆత్మహత్య తప్పితే ఇంకో గతి లేదు అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అసలు విజనరీ అని చెప్పుకుంటారు. విజన్ అంటే ఏంటండి? యథావిధిగా సాగేదాన్ని నడిపేవాడిని విజనరీ అంటారా? లేదా కష్టకాలంలో కూడా రిస్క్ తీసుకుని రెండింటిని మేనేజ్ చేస్తూ అన్ని వ్యవస్థల్ని బతికిచ్చేవాడిని విజనరీ అంటారా అని మాత్రమే అడుగుతున్నా. మరి విజన్ ఉంటే చేసి చూపించండి, రైతుల్ని కాపాడండి, డ్రింకింగ్ వాటర్ని సెట్ చేయండి. పెద్దలు చెప్పినట్టు మనమేమి రైనీ సీజన్ మొదట్లోనే ఉన్నాం కదా, ఆఖరి దాకా వెళ్ళిపోలేదు కదా. అంటే మీరు వస్తే కరువు ఉంటుందని మీకు నమ్మకం ఉండటం సమంజసమే, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని మీకు తెలియజేయడానికి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో మీ తప్పుని మీరు తెలుసుకుని తొందరలో రైతులకి నీళ్ళు ఇవ్వని పక్షాన పార్టీలతో సంబంధం లేకుండా రైతే ముందు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. మాలాంటి వాడు వెనకాల ఉన్నా కూడా చొక్కా బొచ్చుకుని లాక్కొచ్చి మరి ఈ పోరులో ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళతో అడుగు కలిపి మేము కూడా వాళ్ళ పోరులో సిద్ధం అవుతాం. ఒకటే చివరిగా, రైతుని కన్నీరు పెట్టించిన ప్రభుత్వం ఏ రోజు బతికి బయటకట్ల. నీ 2004 హిస్టరీ అయినా చూసుకో, 2019 హిస్టరీ అయినా చూసుకో చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు రైతును ఆదుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకో. సార్, ఇప్పుడు అధికారులు డైరెక్ట్గా మీరు పోయినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, దేవుడి దయ మా చేతిలో ఏం లేదు, దేవుడి మీదనే ఆధారపడ్డామని చెప్పి ఒక మీతోనే మాట్లాడారు. ఏ విధంగా చేస్తారు? దేవుడు అంటే చంద్రబాబు నాయుడు గారే అండి. ఎందుకంటే అధికారులకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆయనకి మించి నాలెడ్జ్ ఈయనకు ఉంటుంది కదా. ఈయన నాలెడ్జ్ ప్రకారం వదలొద్దనే చెప్తాడు. దేవుడు అంటే ఆయన చెప్పిందంతా పైన చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన డైరెక్ట్గా చెప్పలేరు కదా పాపం ఎస్సీ గారు. ఆయన ఉద్యోగం ఉండాలి కదా. దేవుడిదే అంటే అంతా చంద్రబాబు నాయుడు గారే అండి, మా తెలివి ఉన్నా కూడా మేము వాళ్ళలేకున్నామని చెప్తున్నారు. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు మీరు రాకపోతే మళ్ళీ రైతులు ఇప్పుడు వాటర్ వచ్చే పరిస్థితి కనపడుతుందా? సార్ నేను ఒకటే చెప్తాను సార్, వాళ్ళకి రైతుల మీద
ఏమన్నా జాలి ఉన్నా రైతులు ఉంటేనే మనం బాగుపడతామని ఉన్నా నీళ్ళు ఇవ్వాలి సార్. లేదు మాకు లెక్కలేదు, అధికారం ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, రైతులు పోతే పోయారు, నేను మా అబ్బాయి గారు మా దత్తత గారు అందరూ బాగుండాలి, ఇంకెవడో మాకు అవసరం లేదు అనుకుంటే రైతుల పక్షాన రారు. మా బాధ ఏంటంటే సార్, ఎవరు అక్కర్లా మంత్రులుగా గెలిచారు, ఎన్ని వేల మెజార్టీలు చెప్పుకున్నారుగా, రికార్డు స్థాయి మెజార్టీలు. ఇంతవరకు ఒక్కళ్ళైనా రైతుల దగ్గరికి ఒక్క పంచాయతీకి వెళ్ళి బాబు నీకేం ఇబ్బంది అని కూర్చుని ఇంతవరకు సభలు పెట్టారు సార్. చాలామంది చెప్తున్నారు ప్రతి చోటకి వెళ్ళి రచ్చబండ్లు పెట్టాం, మాది రికార్డులు పంచాయతీ దాంట్లో అన్నారు. మరి అదే మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి రచ్చబండ్లు ఎందుకు పెట్టలేదని మాత్రం అడుగుతున్నాం సార్. అంటే అంత జాలి కూడా లేకుండా పోయిందనేదే బాధ మరి.